మీడియా మిత్రులకు నమస్కారం. రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు. వారితో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర కార్యదర్శులు ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, కొల్లి మాధవి గారు, అలాగే వేముల అశోక్ గారు, హరిగౌడ్ గారు, సీనియర్ నాయకులు విజయ్ చందర్ గారు పాల్గొంటున్నారు. లక్ష్మణ్ గారు ఇప్పుడు మీడియాతో మాట్లాడతారు. సార్ ప్లీజ్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పహల్గాం ఉగ్రదాడిపై వారు స్పందిస్తూ రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ రంధ్రాన్వేషణ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా భద్రతా వైఫల్యాలని, నిఘా విభాగాల వైఫల్యాల వల్లనే ఈ దారుణం జరిగిందని, దానికి తోడు వారు కేసీ వేణుగోపాల్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా రాజకీయం చేస్తున్నదని, సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క దుర్ఘటన ఎక్స్ప్లాయిట్ చేస్తున్నదని, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య విభజన, అపనమం తీసుకొచ్చే ప్రయత్నాలకు పూనుకుంటుందని చెప్పి వారు ప్రస్తావించారు. అంతేగాని పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కూడా ఆవేశాలు వ్యక్తమవుతూ ఉంటే, భారతీయుల యొక్క రక్తం మరిగిపోతూ ఉంటే, కాంగ్రెస్ మాత్రం దీని యొక్క ఉగ్రదాడిగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోణంలో పొలిటికల్ పాయింట్స్ గెయిన్ చేసే విధంగా ఒక ఈవెంట్గా దాన్ని పరిగణించడం చాలా దురదృష్టకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇది కాంగ్రెస్ దివాలు కోరుతనానికి పరాకాష్ట. స్వయంగా మేము గత 3 రోజులుగా శ్రీనగర్లో, కాశ్మీర్లో ఎంపీలందరం కూడా పార్టీలకు అతీతంగా పిఏసీ మీటింగ్లో భాగంగా అక్కడ మేము కొన్ని పర్యటనలు చేసినప్పుడు ఎంపీలందరూ కూడా తమ ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి రావడము, అక్కడ చూసినటువంటి అభివృద్ధి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, దాల్ లేక్ లాంటి సరస్సులు పూర్తిగా డ్రైనేజీ మురికి కూపంగా మారిపోయిన సంఘటనల నుంచి ఇప్పుడు ఒక గొప్ప ఆహ్లాదకరమైన సరస్సుగా మారడం కాకుండా పూర్తిగా ప్రక్షాళన చేసి డ్రైనేజ్ పైప్ లైన్లతో ఆ మురికి నీరు తరలించి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలు, దేవాలయాలు అవన్నీ కూడా కాపాడుతూ ఒక నూతన ఒరవడికి దారి తీయడము, 370 ఆర్టికల్ రద్దు తర్వాత మోదీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, అక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా మరి వికాస్ అండ్ విశ్వాస్, మరి విరాసత్, ఈ కోణంలో దాదాపు 80,000 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధికి అటు రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, అనేక మంది పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు కాశ్మీర్కి తరలి రావడం, ఇవన్నీ కూడా స్థానికంగా ఉండేటువంటి కాశ్మీర్ ప్రజలు కూడా ప్రధాన జీవన స్రవంతిలో భాగస్వాములైపోయి గతాన్ని మర్చిపోయి ఉపాధి ఉద్యోగానికి దారి అవకాశాలే రావడం,
గతాన్ని మర్చిపోయి పర్యాటకుల తాకిడి ఉపాధి ఉద్యోగాలు 5 సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిపోయి రావడం పోయి గతాన్ని మర్చిపోయి పర్యాటకుల తాకిడి 2,30,00,000 మంది దేశ నలుమూల నుంచే కాకుండా విదేశీయులు సైతం కూడా తరలి వస్తూ ఉంటే దానిని జీర్ణించుకోలేక సహించలేక ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏ రకంగా నరరూప రాక్షసులుగా మారి ఈ నరమేధాన్ని సృష్టించారో ఇటీవల మీరు చూశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వారి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఒక ఐఎస్ఐ మరి సంస్థకు చీఫ్గా ఉన్నట్టు వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి చీఫ్ కావడం వల్ల సంభవిస్తున్న పరిణామాలు. దీనిని కాంగ్రెస్ పార్టీ కేవలం నిఘా వైఫల్యమని భద్రతా దళాల వైఫల్యంగా పూర్తిగా ఈ ఘటనకు కర్త కర్మ క్రియ పాకిస్తాన్ అయిని మొత్తం ప్రపంచమంతా కూడా కోడై కూస్తూ ఉంటే ఎక్కడ కూడా పల్లెత్తు మాట ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాకిస్తాన్ యొక్క ప్రస్తావన లేకుండా పాకిస్తాన్ ఊసే తీయకుండా మరి కాంగ్రెస్ పార్టీకి ఈ పాకిస్తాన్ మీద ప్రేమ ఇదేమి కొత్తది కాదు. అనేక మంది కాంగ్రెస్ నాయకులు మీరు చూశారు ఐ లవ్ పాకిస్తాన్ అని నినాదాలు ఇచ్చినటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రబుద్ధులు బాహాటంగా మీడియాలో ప్రస్తావించిన అంశాలు. పాకిస్తాన్ జిందాబాద్ అని కర్ణాటకలో ఒక రాజ్యసభ సభ్యుడు హుస్సేన్ రెండవసారి ఎన్నికైతే వారి అనుచరులు బాహటంగా పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇస్తే అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ అంశం ఉన్న పార్లమెంట్ కూడా చర్చకు వచ్చింది. అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కనీసం మనసు రావటం లేదు పాకిస్తాన్ నిందించడానికి, పాకిస్తాన్ను బాధ్యులుగా చేయడానికి. ఈ రకంగా పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం పెట్టరేగిపోతూ ఉంటే అక్కడ వచ్చినటువంటి ముష్కరులు మినీ స్విట్జర్లాండ్గా భావించేటువంటి ఈ పహల్గామ్ కొత్తగా పెళ్ళైన దంపతులు అనేక మంది ప్రభుత్వ అధికారులు ఆ యొక్క కాశ్మీర్ అందాలను తిలకించడానికి ఆ యొక్క ఆహ్లాద వాతావరణాన్ని ఆస్వాదించడానికి వస్తే ఈ ముష్కరులు ఒక్కొక్కరిని కూడా వారు పిలిచి పేర్లు అడిగి వారి ఐడి కార్డులు ఆధార్ కార్డులు మతమేంటో తెలుసుకొని ఇంత దిగజారుడు చర్య అంటే కొంతమంది మగ పురుషులకు కూడా వారు దుస్తులు వదిలి ఏ రకంగా హిందువులని గుర్తించగానే మరి పాయింట్ బ్లాంక్గా కాల్ చేసినటువంటి ఉదంతాలు. మరి కాంగ్రెస్ పార్టీ దీనిని హిందువులపైన జరిగిన దాడిగా అభివర్ణించకుండా అదేదో నామాత్రంగా జరిగిన దాడిగా వారు భావిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినట్టుగా ఇది పర్యాటకుల మీద మాత్రమే దాడి కాదు, మొత్తం ఇది భారతదేశం మీద జరిగినటువంటి దాడిగా పైపెచ్చు హిందుత్వము హిందువులపై జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే కాంగ్రెస్ ఈ జరిగిన దాడిని హిందువులపై జరిగిన దాడిగా ఏమాత్రం కూడా ఉచ్ఛేదించడానికి కూడా సిద్ధంగా. ఆ భార్య ఏ రకంగా నిన్న విలపిస్తూ ఉన్నదో ముస్లిం కాదని తెలిసిన వెంటనే కాల్చి చంపారని చెప్పి బాహటంగా వ్యక్తపరుస్తూ ఉంటే ఆ రక్త మడుగులో మరి నన్ను కాల్చండి, నా భార్యను చంపిన తర్వాత నేను బతికుండి ప్రయోజనం లేదంటే నేను కాల్చం, నిన్ను చంపము, గో అండ్ టెల్ యువర్ మోడీ అని చెప్పి వారు ఏ రకంగా రెచ్చగొట్టారో. మరి ఈ కాంగ్రెస్ నాయకులు గతంలో ఏ రకమైన వ్యాఖ్యలు చేశారు. హిందూ టెర్రరిజం అని ఉనికి లేనటువంటి ఆ హిందూ టెర్రరిజం అంటూ భ్రమింపజేసి ప్రపంచాన్ని కూడా తప్పుదో పట్టించేటువంటి ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారో అదే రకంగా మరి సాఫ్రాన్ టెర్రరిజం అని ఈ రకమైన రకరకాల వ్యాఖ్యలు చేసినటువంటి బాధ్యత కలిగిన
కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు. మరి ఇప్పుడు కనీసం ఇది ఇస్లాం టెర్రరిజం అనే దానికి లేదా జిహాదీ ఉగ్రవాదం అనే దానికి కూడా మనకు మనసుకు రావటం లేదు. వాస్తవంగా వాళ్ళ ముస్లింలందరూ కూడా జిహాదీలు కాదు, కానీ దురదృష్టవశాత్తు జిహాదీలందరూ కూడా ముస్లింలు కావడం ఇది ప్రపంచాన్ని కూడా ఇవాళ కలిచివేస్తూ ఉన్నది. ప్రపంచమంతా కూడా ఈ జిహాదీ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు మరి ఏకమవుతూ ఉంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం మనసు రావటం లేదు. పాకిస్తాన్ నిందించడానికి లేదా ఇది మతపరమైన జిహాదీ పేరు మీద జరుగుతుంటే ఉగ్రదాడి అని చెప్పడానికి కూడా కాంగ్రెస్కు మనసు రావటం లేదంటే ఎంత రాజకీయంగా వీరు ఎంతసేపు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్పితే ఇతరత్ర కాదు. పైపెచ్చు నిన్న సోనియా గాంధీ కుటుంబ సభ్యుడు, మరి గాంధీ కుటుంబంలో ఈ నెహ్రూ గాంధీ కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా పరిగణించేటువంటి రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ పార్లమెంట్ సభ్యురాలు, వారి భర్త, మరి నిన్న వారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తల వంచే విధంగా వారు అంటే ఈస్ ట్రైయింగ్ టు జస్టిఫై ద అటాక్ ఆఫ్ టెర్రరిస్ట్ ఆన్ ఇన్నోసెంట్ టూరిస్ట్ హిందూస్. ఏ రకంగా మాట్లాడుతున్నారు వారు మాటలు ఉగ్రవాదులను మరి సమర్థించే విధంగా మరి బీజేపీ ప్రభుత్వము మోదీ విధానాలు హిందూ అనుకూలమైన చర్యల్లో భాగంగా మైనార్టీల్లో అభద్రతా భావం నెలకొందని, ఆ రకంగా మైనార్టీలు సురక్షితంగా లేనటువంటి భావన వ్యక్తమవుతుంది కాబట్టి దాని ఫలితమే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని చెప్పి మాట్లాడుతానంటే నేను కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ఆలోచన విధానమా? వారు మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా గారు అంటున్నారు, ఇది నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇది నా ఆలోచన. అంటే ప్రముఖమైనటువంటి భూమికలో ఆ కుటుంబంలో సభ్యుడిగా కాంగ్రెస్లో కొనసాగుతున్న వ్యక్తి ఏ రకంగా ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యలను సమర్థించే విధంగా మరి వీరి మాటలు, అదే రకంగా మరి ఆ జరిగిన సంఘటన కూడా తప్పుదో పట్టించే విధంగా దేశ ప్రజలను కూడా తప్పుదో పట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ, సాధారణంగా ఇటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ను సంప్రదించేటువంటి వ్యక్తులు లేదా పాకిస్తాన్ నుంచో ఎటువంటి వ్యాఖ్యలు ఊహించవచ్చు, కానీ రాబర్ట్ వాద్రా లాంటి వ్యక్తి మరి కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబ ఆస్తిగా భావించేటువంటి సోనియా గాంధీకి కుటుంబ సభ్యుడి నుంచి ఈ వ్యాఖ్యలు మరి చూస్తూ ఉంటే దేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మరి రాబర్ట్ వాద్రా యొక్క వ్యాఖ్యలపైన కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు కనీసం ఖండించడం లేదు? ఇది మా పార్టీ యొక్క ఆలోచన కాదు, ఇది మా పార్టీ యొక్క విధానం కాదని ఎక్కడ కూడా చెప్పలేకపోతుందంటే ఇది సమర్థనకే ఇది దారితీస్తుంది. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ మోదీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్ అల్లకల్లోలమైపోతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా మత కల్లోలం జరుగుతామని చెప్పారు ఇదే కాంగ్రెస్ నాయకులు. ముస్లింలు బీజేపీకి మోదీకి వ్యతిరేకంగా తిరగబడతారు అంటూ ఈ రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మరి చివరికి 370 ఆర్టికల్ రద్దు తర్వాత భారతదేశం భారత ప్రజలు స్వాగతించడమే కాకుండా వారు ఊహించినట్టుగా ఏ సంఘటన కూడా జరగకపోవడం, ఇవాళ స్టోల్ పెల్టింగ్ స్వస్తి పలికారు. ఈ ఫేక్ నోట్స్ పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి దొంగ నోట్లు పూర్తిగా మరి దాన్ని అరికట్టడం జరిగింది. ఈరోజు వాస్తవాలు చూస్తే 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయినాయి. 2018లో 228 ఉగ్ర ఘటనలు చోటు చేసుకుంటే 2023కి వచ్చేసరికి అది 46కు తగ్గిపోయింది. అక్కడ మోదీ ప్రభుత్వం చేస్తుండే అభివృద్ధి ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా వేల కోట్ల రూపాయలు ఇవాళ అటు పారిశ్రామికంగా కానివ్వండి, ఏ రకంగా పెట్టుబడిదారులు 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ వెచ్చించి పర్యాటక రంగానికి ఊపిరివ్వడమే కాకుండా చేతునిస్తూ దీని ఫలితంగా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడం, మరి పూర్వ వైభవం దిశగా పయనిస్తుండగా
ఈ దాడి జరగడం దురదృష్టకరం. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో అభివృద్ధి కుసుమాలు ఇవాళ వీస్తూ ఉన్నాయి. మరి స్థానికులకు ఉద్యోగము, ఉపాధి మరి అవకాశాలు పెరగడమే కాకుండా మరి సాధారణంగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కాశ్మీర్లో గతంలో ఏ రకంగా మరి రెచ్చగొట్టినప్పుడు రాళ్ల దాడి, రోజువారీగా సమ్మెలు, బందులు, దాదాపు 370 ఆర్టికల్ రద్దు తర్వాత మళ్ళీ మొదటిసారిగా నిన్న కాశ్మీర్ వ్యాలీలోను, జమ్మూలోను పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు, అదే రకంగా మరి ఈ యొక్క బంద్లు నిర్వహిస్తే అది ఉగ్రవాదులకు ఊతమిచ్చేదాని కాదు, ఉగ్రవాదుల చర్యలను ఖండించేదానికి మొదటిసారిగా ఈ జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడి మా జీవితాలతో చెలగా మాటడం ఏమాత్రం కూడా భావ్యం కాదు, సహించము అని చెప్పి ఆ రకంగా దుకాణాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేసి ఏ రకంగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలకు వారు మరి సానుకూలత వ్యక్తం చేస్తున్నారో ఇది నిన్న బహిర్గతమైంది. అంటే భారతదేశం యొక్క ఆర్థిక మూలాలను, మరీ ముఖ్యంగా కాశ్మీర్లో ఉండే ప్రజల అస్తిత్వాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసి మరి ఆర్థిక మూలాలు దెబ్బతీసి ఉగ్రవాదం వైపు దారితీసే విధంగా మరి ఏదైతే చర్యలు గతంలో కొనసాగాయో దానికి భిన్నంగా ఇవాళ ఉగ్ర మూలాలను సమూలంగా పెకలించాలని సగటు కాశ్మీర్లు కూడా ఇవాళ భావిస్తున్నారు. కాబట్టి ఆ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరితమైనటువంటి సంస్థలు ఇవాళ సహించలేకపోతున్నాయి. వాళ్ళ అస్తిత్వాన్ని ఇవాళ ఏ రకంగా విచ్ఛిన్నం చేయడానికి పన్నే కుట్రలో భాగంగా నిన్న జరిగినటువంటి దాడి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు, విచిత్రం అంటే మన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్కు వంత వాడినటువంటి పార్టీ. ఈయన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మరి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎలక్షన్స్ను మరి ఆల్మోస్ట్ బాయ్కాట్ చేయమని చెప్పడం అంటే రాజ్యాంగాన్ని వీళ్ళు గౌరవిస్తూ ఉన్నారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఉన్నటువంటి మరి ఆ యొక్క రాజ్యాంగం విలువలు తెలిసి మాట్లాడారా? ఇష్టం లేకపోతే ఎవరికైనా అభ్యర్థికి ఓటు వేయచ్చు, కానీ ఓటింగ్లోనే పాల్గొనడం అంటే ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి మరి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా స్పందించే కేటీఆర్ గారు ట్విట్టర్ ఉదయం లేస్తే ప్రతి అంశం మీద ఆ రకంగా మాట్లాడించడం జరిగే కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకొని మీరు ఒక నేషనల్ పార్టీగా మీరు చెప్పే మీరు కాశ్మీర్లో జరిగిన ఉదంతం మీద, ఈ దుర్ఘటన మీద మీ నోరు మెదపకపోవడం ఇది దేనికి సంకేతమని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే ఇవాళ మజ్లిస్ మెప్పు కోసం ఇవాళ కాశ్మీర్ దుర్ఘటన పట్ల కూడా మీరు వ్యాఖ్యానం చేయకపోవడం, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదం గురించి మాట్లాడకపోవడం అంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. అదే ఈ మతోన్మాద మజ్లిస్ పార్టీ 15 నిమిషాలు సమయం ఇస్తే మీరు మీ సంగతి తెలుస్తాం, మెజార్టీ ప్రజల సంగతి తెలుస్తామని చెప్పిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీకి బహిరంగ అన్నా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ మజ్లిస్ పార్టీ కానీ పల్లెత్తు మాట అనకుండా ఇవాళ ఏ రకంగా వాళ్ళని సమర్థిస్తున్నారో, వాళ్ళని అంట కాగుతున్నారో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు. పైపెచ్చు వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఏ విధంగా ప్రయత్నం చేశారో మొత్తం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా వారు మరి సౌదీ అరేబియాలో పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని హడావుడిగా ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే మరి ప్రత్యేకమైన సమావేశం నిర్వహించి ఏ రకంగా జరిగిన సంఘటన పట్ల వారు సానుభూతిని వ్యక్తం చేయడం కాకుండా ధీటుగా పాకిస్తాన్ను ఎదుర్కోవడానికి వారు ఏ రకంగా సమావేశం కావడము, హుటాహుటిన కేంద్ర హోంమంత్రి శ్రీనగర్కు తరలించడము, అమిత్ షా గారు కూడా అక్కడ సమీక్ష నిర్వహించి స్వయంగా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళి ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వారు ఆ రకంగా వారు మరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే, అంతేకాకుండా మరి
ఉగ్రవాది ఎక్కడ నకినా వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి చెప్పడం. అంతేకాదు ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్షలు విధించే విధంగా చర్యలు ఉంటాయని, ప్రపంచం కూడా ఆశ్చర్యపోయే రీతిలో మా చర్యలు ఉంటాయని చెప్పి దానికి మరి భద్రతా దళాలను, త్రివిధ దళాలను కూడా మరి పూర్తి స్వేచ్ఛ కల్పించి వారికి ఏ రకమైనటువంటి మరి సూచనలు కల్పించారో వారు స్పష్టం చేశారు. ఇది మోదీ ప్రభుత్వం. అంతకుముందు యూరిలో జరిగిన దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్తో దెబ్బకు దెబ్బ కొట్టినటువంటి విషయాన్ని, పుల్వామా దాడి తర్వాత బాల్కోట్ వైమానిక దళ దాడులు నిర్వహించి ధీటుగా ఏ రకంగా మరి తోడు జవాబు ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందో, ఇప్పుడు పహల్గాం ఉగ్ర దాడికి బదులు తీర్చుకుంటామని ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో చర్యలు ఉంటాయని చెప్పి ఇది మా నిబద్ధత. దీన్ని పట్టించుకోకుండా రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ ప్రయత్నించడం ఇది దిగజారు చర్య అవుతుందని చెప్పి ఖచ్చితంగా మరి ఈరోజు ఈ పాకిస్తాన్కు బుద్ధి రాకపోవడం, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ కానీ ఏ స్ట్రైక్ కానీ దౌత్యపరంగా ప్రపంచంలో మరి పాకిస్తాన్ ఏకాకిని చేసినా కానీ వాళ్ళలో మార్పు రాకపోవడం, వాళ్ళు ఏ రకంగా మరి ఈ చర్యలకు పూనుకున్నారో. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినాను నేను, వాస్తవంగా అక్కడ రైల్వే విషయంలో కూడా ప్రపంచంలోనే ద టాలెస్ట్ మరి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్క్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మరి ఆ చినాగ్ నది పైన మరి ప్రధానమంత్రి మోదీ గారు త్వరలోనే దాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ రకంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానివ్వండి, అది నిన్న మేము కూడా పరిశీలించాం. ఆ రకంగా మరి ఇంతకుముందు చెప్పినట్టు ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలింగ్ యుఎస్ఆర్బిలి అని హయ్యెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఆన్ చెనాబ్ బ్రిడ్జ్ ఇది. ఆ రకంగా జమ్మూ కాశ్మీర్లో రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, రోడ్లు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా 2 మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్ ఇవన్నీ కూడా మరి 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి నిరూపించినటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా దేశ ప్రజలు మోదీ గారికి అండగా ఉన్నారని, అదే రకంగా ఆ కుటుంబం ఆ సభ్యులను కోల్పోయిందో మొత్తం దేశంగా వారికి అండగా నిలబడాలని, వారికి భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలి. ఆ జరిగిన నష్టాన్ని ఎదుర్కోవడానికి వారికి భగవంతుడు కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని, తప్పకుండా దీనికి ధీటైన బదులు మరి ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుస్తూ, కాంగ్రెస్ ఇప్పటికైనా చెవకబారు రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు మానుకొని ఇవాళ దేశం ఒక్కటిగా నిలబడి పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతాను. वहीं राबत वाड्रा जी का जो व्याख्यान था, इसी के बारे में मैं कांग्रेस को सीधा सवाल कर रहा हूँ, ये कांग्रेस के ऊपर क्यों मौन है? ये राबत वाड्रा एक सामान्य व्यक्ति नहीं है, ये सोनिया गांधी के परिवार के ये अभिन्न व्यक्ति है और प्रियंका गांधी हमारे संसद जो है उनके पति है. इस तरह जो व्याख्या जो किया हम पूरा निंदा करते हैं. ये पूरा सिर्फ और सिर्फ ये वोट बैंक राजनीति के तुष्टिकर राजनीति के बाद आज राबत वाड्रा जी का जो व्याख्यान है, मैं पूछना चाहता हूँ या कांग्रेस पार्टी अध्यक्ष खड़गे जी और राहुल गांधी को उसको जवाब देना चाहिए, क्योंकि पूरा देश भर में आज लोग हताश हो गए उनके व्याख्यान पर. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత తీసుకున్న చర్యలు అభివృద్ధి కానీ, అక్కడ ఉన్నటువంటి మరి మిగతా పోలీస్ వ్యవస్థ కానీ, మిలిటరీ కానీ అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా
ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో దాని మీద సమీక్ష జరుగుతూ ఉన్నది. ఏ రకమైనటువంటి అక్కడ వాస్తవంగా ఆ వచ్చినటువంటి ముష్కర్లు ఏ ప్రాంతం నుంచి తరలి వచ్చారు, పాకిస్తాన్ నుంచి ఏ రకంగా వచ్చారు, అవన్నీ కూడా జల్లెడబడుతున్నారు. డ్రోన్ మాధ్యమం ద్వారా కూడా అందరిని కూడా ఎక్కడికి దాదాపు కొన్ని వేల మందిని కూడా ఈ పాటికే వాళ్ళను మరి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే బాధ్యత ఉంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఆ రకంగా నేషనల్ లెవెల్లో కూడా మొత్తం అందరితో కూడా ప్రధానమంత్రి కూడా సమీక్ష జరిపారు. జరిగినట్టు సంఘటన పట్ల కూడా దిగ్భ్రాంతి మనం వ్యక్తం చేస్తున్నాం. సంఘటనలు మొత్తం ఇవాళ మేము ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గిపోయినాయని మేము చెప్పట్లేదు, తగ్గుముఖం పట్టినాయి. ఇవాళ తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానివ్వండి గతంలో కంటే ఇప్పటికీ చాలా తగ్గిపోయినాయి. అది సహించలేకనే పాకిస్తాన్ అంతర్గతంగా ఒక కల్లోలమైన పరిస్థితిలో ఏదైతే అక్కడ మిలిటరీ ప్రభుత్వానికి సఖ్యత లేకుండా అదే రకంగా బలూచిస్తాన్లో జరిగేటువంటి సంఘటనలు కానివ్వండి లేదా ఆ తిరుగుబాటు కానివ్వండి ప్రజల్లో ఉన్నటువంటి అశాంతి కానీ ఆ దృష్టి మళ్లించడానికి ఈ రెచ్చగొట్టే విధానాలు ఈ కార్యకలాపాలు తప్పితే ఇతరత్ర కాదు. ఖచ్చితంగా దీన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి మాత్రం మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. చాలా దురదృష్టం ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి పార్లమెంట్ సభ్యుడు శ్రీనగర్ నేషనల్ కాన్ఫరెన్స్ వారు ఏం చెప్తారంటే ఈ టూరిజం పెరుగుతున్నటువంటి ఈ పర్యాటకుల ఏదైతే సంఖ్య ఉన్నదో ఇది టూరిజం యొక్క మరి ఎక్స్పాన్షన్ కాదు, ఇది కల్చరల్ ఇన్వాజన్ అంటున్నాడు. అంటే సాంస్కృతికపరమైన దాడి అని చెప్తారు. అంటే ఈ దేశంలో భాగమైనటువంటి కాశ్మీర్ను తిలకించడానికి పర్యటించడానికి పర్యాటకులు వస్తే అది సాంస్కృతికమైన దాడిగా అంటే దీన్ని ఏ రకంగా మరి ప్రజలు అర్థం చేసుకుంటున్నారో ఆ బాధ్యతాయుతమైన వ్యక్తి కూడా ఎవరైతే ఇవాళ శ్రీనగర్ ఎంపీ ఉన్నారో వారు ఇది సాంస్కృతికమైన దాడి, పర్యాటకులమైన సంఖ్య పెరగడం సాంస్కృతికమైన దాడి, దీనివల్ల జనాభా డెమోగ్రఫీ కూడా మారిపోతుందని చెప్పడం చూస్తూ ఉంటే ఇది వారి యొక్క సంకుచితమైనటువంటి ఆలోచన భావన. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ భారతదేశంలో అంతర్భాగం ఏ ప్రాంతానికైనా ఎవరైనా కానీ వెళ్ళి రావచ్చు, ఉండవచ్చు, వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా. దానిని మరి జనాభా పెరుగుతుంది తగ్గుతుందని చెప్పడం అనేది ఏమాత్రం కూడా భావ్యం కాదు, మంచిది కాదు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు.